హాయ్ సినిమా వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా స్టార్. ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ ట్రైలర్ వచ్చేసి మనం ఆ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. మూవీ ట్రైలర్ చూసిన వారికి చాలా క్వశ్చన్స్ రేజ్ అయి ఉంటాయి. ఈ మూవీలో విలన్ ఎవరు, హీరో ఎవరు, ఎన్టీఆర్ అన్న స్క్రీన్ టైం గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. ట్రైలర్ లో స్టోరీని కొంచెం కూడా లీక్ చేయలేదు, కానీ ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డైలాగ్స్ తోనే మూవీ కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోతుంది. ఆ డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రితిక్ రోషన్ తన పేరుని, ఇంటిని అన్నిటిని వదిలేసి ఒక నీడలా మారిపోతాను అన్నాడు. మన ఎన్టీఆర్ అన్న ఎవ్వరూ చేయలేని పనిని తాను చేసి చూపిస్తానంటాడు. అదే సీన్ లో మన ఎన్టీఆర్ అన్న 6 ప్యాక్ షాట్ వస్తుంది. ట్రైలర్ లో ఆ షాట్ చూసినప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్ లో అయితే ఫ్యాన్స్ మాత్రం పూనకాలతో ఊగిపోతారు. ఎప్పుడో అరవింద సమేతలో చూసాం ఎన్టీఆర్ అన్న 6 ప్యాక్ బాడీ. RRR లో కూడా చూసాం, కానీ వార్ 2 ట్రైలర్ లో ఆ స్లో మోషన్ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మన ఎన్టీఆర్ అన్న ఎవరు చేయలేని యుద్ధాన్ని చేసే రితిక్ రోషన్ ఫ్రెండ్స్ ని, లవ్ ని ఎవరిని పట్టించుకో, నెక్స్ట్ స్టెప్ వేయకుండా వెనకడి వేయకుండా వెళ్ళిపోతానంటాడు. మన ఎన్టీఆర్ గారు మంచి చెడు, పాపం పుణ్యము, తప్పు ఒప్పు ఇతలన్నీ దాటుకుని వెళ్ళిపోతాడు. రోషన్ పేరు తేలేని త్యాగాలు ఎన్నో చేశాడు, ఆఖరికి తన ప్రాణాన్ని. ఎన్టీఆర్ అయితే యుద్ధంలో ఆయుధం, చంపుతాడు లేదా చస్తాడు. ఎన్టీఆర్ రితిక్ రోషన్ కి ఇద్దరికి ఇండియా ఫస్ట్. ఏమో డెత్ బిఫోర్ డిజోనర్, ఒకరేమో సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. మూవీ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ వీళ్ళిద్దరు క్యారెక్టర్ ని ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేశారంటే ఈ మూవీ డైలాగ్ చూస్తూనే అర్థమైపోతుంది. ట్రైలర్ ఎండింగ్ లో ఒక శ్లోకం ఉంటుంది, కర్మన్నే వాధికారస్యే మహాఫలేషు కదచన. సంస్కృత శ్లోకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే, నిర్దేశించే విధిని నిర్వహించే హక్కు మీకుంటుంది, కానీ కర్మ ఫలాలు పొందే హక్కు మాత్రం లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒకరి విధిపై దృష్టి పెట్టడాన్ని నొక్కి చెప్తుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే గూగుల్లో ట్రాన్స్లేట్ చేయండి, మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈలో కియారా అద్వానీ రోల్ మాత్రం చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారనుకో. దీని ఒక సోల్జర్. రితిక్ రోషన్, కియారా అద్వానీ ఫైట్ సీన్స్, ఆ సాంగ్ చూస్తుంటే ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం చాలా గట్టిగానే ఉంటాయి అనిపిస్తుంది. వీళ్ళు ఎన్టీఆర్ అన్నకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందని అర్థమవుతుంది. అంటే మీరు ఈ షాట్ చూడండి, ఈ షాట్ లో ఎన్టీఆర్ అన్న ఎమోషనల్ అయినట్టు కనిపిస్తుంది. రితిక్ రోషన్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ట్రైలర్ లో టైగర్ షాఫ్ క్యారెక్టర్ ఫోటోని చూపిస్తారు. ఆ ఫోటోని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఫోటోలో రితిక్ రోషన్ ఫేస్ కడపడి కొంచెం ఎమోషనల్ అయినట్టు అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ గారి పఠాన్ మూవీలో చూసిన కల్లల్ రూతా క్యారెక్టర్ కూడా ఉంది. మన రితిక్ రోషన్ కల్లల్ రూత్రాపై ఫైర్ అవుతాడు. ఈ ట్రైలర్ లో VFX షాట్ మాత్రం పర్ఫెక్ట్ గా అనిపించింది. వచ్చిన టీజర్ తో పోలిస్తే F1 ట్రాక్ లోకి బోట్ వచ్చే సీన్, ఎన్టీఆర్ అన్న షిప్ పై దూకే సీన్, వాటర్ లో చేజింగ్ యాక్షన్ సీన్స్, వీటన్నిటిని చూస్తుంటే మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం బచ్చంగా ఉంటాయని అర్థం. ఎన్టీఆర్ అన్న లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చాలా స్మార్ట్ గా ఉన్నాడు. రితిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు రితిక్ రోషన్ బాధపడుతున్నట్టే చూపిస్తారు. ఎన్టీఆర్ అన్న చాలా రూత్లెస్ గా చూపిస్తారు. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్, క్లోజ్అప్ షాట్ చూసినప్పుడు మాత్రం నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. కార్ టాప్ ఎగిరిపోయే సీన్, ఆ మెట్రో సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. స్లోలో అదే మంచులో ఫైట్, ట్రైలర్ అంతా బాగానే ఉంది. ఆ యాక్షన్ సీన్స్, కలర్ విజువల్స్, పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్స్ ఒక్కటే మిస్ అయిన ఫీలింగ్ ఉంది, అదే మ్యూజిక్. పర్ఫెక్ట్ గా పర్లేదు అనిపించింది. వీళ్ళు ఏమైనా యాడ్ చేసి ఉంటే యాడ్ చేసాం, కానీ ట్రైలర్ లో మాత్రం సోగా అనిపించింది. స్పైమర్స్ నుంచి వచ్చే మూవీస్ లలో స్టోరీ అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఉండదు. ఎక్కువగా యాక్షన్ సీన్స్ మీదనే కేర్ చూపిస్తారు. మూవీలో ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డాన్స్ నెంబర్స్ ఉన్నాయి. వాటి కోసం పిచ్చ వెయిటింగ్ మూవీ కోసం. రితిక్ రోషన్, కియారా అద్వానీ ఫైట్ సీన్స్, ఆ సాంగ్ చూస్తుంటే ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం చాలా గట్టిగానే ఉంటాయి అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లో కియారా అద్వానీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. మూవీకి ఎంతగా హెల్ప్ చేస్తుందో మూవీలోనే చూడాలి. ఈ ట్రైలర్ చూసారా, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అంటే వర్తబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంటి దాకా చూసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.